మద్యం తాగడం హానికరం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగాళ్ళు తాగితే పడిపోతారు, ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తాం యువర్? అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిల్ని మనం కాపాడుకుందాం. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల అమ్మాయిని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మనసాన పట్ట 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలట్లేదే వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్? ఏం టెంప్ట్ చేస్తున్నారు? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు ఈ ఇష్యూని జనరలైజ్ చేసి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వీ నీడ్ ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ. వీళ్ళు ఎలాంటి అమ్మాయిలు అనేది మీకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. వాళ్ళు డబ్బు తీసుకున్నారని వాళ్లే ఒప్పుకున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలని, ఎవిడెన్స్ ని మీరు ఆల్రెడీ పరిశీలించారు. ప్లీజ్ యువర్ ఆనర్, వాటిని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. అమాయకులైన నా క్లయింట్స్ ని, ఈ సమాజాన్ని కాపాడాలి. ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్లు సమాజానికి ప్రమాదకరం యువర్ ఆనర్. యువర్ రైట్ నందాజీ. ఇలాంటి ఆడవాళ్లు సమాజానికి చాలా ప్రమాదకరం. అందుకని అమ్మాయిలకి 6 దాటితే కర్ఫ్యూ విధించండి, చదివించకండి, ఉద్యోగాలు చేయనివ్వకండి, తలుపుల వెనకాల, పరదాల వెనకాల సాంప్రదాయమైన తాళ్లతోటి కట్టి బంధించేయండి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు, బాధ కలిగితే ఏడ్చే హక్కు లేదు, కనీసం గుండెల నిండా బయటకు వచ్చి చల్లగాలి పీల్చుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు మనకు ఆనందం మాత్రమే ఇవ్వాలి. వాళ్ళ హక్కుల గురించి అడిగితే ఇలా బోన్లు నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఆడదంటే వాడి బాత్రూంలో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడ పురుగుని మగవాళ్ల తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతానంటే ఎలా యువర్ ఆనర్? ఎలా? ఒక అమ్మాయి తనకి నచ్చని డ్రెస్ ఒంటి మీద వేసుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తన ఇష్టం లేకుండా ఎవడో ఒకటి వచ్చి ముట్టుకుంటే ఆ అమ్మాయి ఇంకెలా రియాక్ట్ అవుతుంది యువర్ ఆనర్? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే, పీరియడ్. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగాను, ఇంకో దిశగాను మిగిలిపోయేది. అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి, ఫోటోల ముందు పువ్వులు జల్లి, ట్యాంక్ బండ్ మీద మార్చిలు చేసి, టీవీలో డిబేట్లు పెట్టి, ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం యువర్ ఆనర్. అది మనం చేయగలిగేది. పల్లవి చేసింది కరెక్ట్ యువర్ ఆనర్. పల్లవే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ అమ్మాయి అయినా ఇలాగే రియాక్ట్ అవ్వాలి. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది, తిరగబడే సత్తా ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్. ఆడబిడ్డలు తిరగబడాలి యువర్ ఆనర్. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్. సత్యం మాత్రమే గెలవాలి. I rest my case, Your Honor. Jai Hind.